ఎంత అవమానం అండి. ఒక వ్యక్తి జీవితానితో ఆడుకోవడం ఎవడిచ్చాడు మీకు అధికారం? ఈ క్షోభ మీకు తగలదా? నేను ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. దట్ ఈజ్ వేర్ ఇండియాలో జరిగే దుర్మార్గాలు, అంత అరాచకాలు, చాలా దుర్మార్గం జరుగుతూ ఉంది. మిస్యూజ్ చేస్తున్నారు వ్యవస్థలన్నింటినీ. అందుకే అతనికి కూడా బాధ ఉంటుంది. రైట్ టైం విల్ కమ్, ఈ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు కొత్తగా వచ్చారు మళ్ళీ. మొన్న వరకు ఆంధ్ర డేటా కోసం ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇప్పుడు తెలంగాణ డేటా ఉందని. నేను తెలంగాణ డేటా పెట్టుకుని ఏం చేస్తానండి? అంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు తప్పు మీద తప్పు చేసుకుంటూ తప్పించుకోవడానికి ఇంకొక తప్పు చేస్తాడు. దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇప్పుడు తెలంగాణ డేటా కూడా ఉందని. గవర్నమెంట్ డేటా దేనికోసం ఉంటుందండి? గవర్నమెంట్ డేటా ఎందుకంటే పార్టీకి మాకు కావాల్సిన సర్వీస్ చేయాలి మా మెంబర్స్కి. ఇన్సూరెన్స్ కానీ, వాళ్ళ మెరిట్ కానీ, వాళ్ళ డేటా కానీ అవే ఉంటాయి. నేనేమంటాను, ఆధార్ కార్డు లింకప్ ఎక్కడుంది? ఆధార్ కార్డు ఏంటి? ఆధార్ నెంబర్ ఒకటి, నీ దగ్గర నెంబర్ ఉంటుంది, ఆధార్ నెంబర్. ఒక ఊరికి పోతే నీ ఆధార్ నెంబర్ ఏంటి వాళ్ళు ఇస్తారు, మనం రాసుకోవచ్చు. కానీ ఆధార్ నెంబర్ ఏంటి? నువ్వు కానీ యుఏఐడిలో ఆధార్ అథెంటికేషన్కి వెళ్తాం మనం. ఫింగర్ ప్రింట్, ఐరిష్ ఇవన్నీ ఉంటాయి. అది ఉంటే నువ్వు ఎవరో చెప్తుంది. అది అవునా కాదా, నువ్వు రైట్ పర్సన్ అవునా కాదా, ఈ నెంబర్ కరెక్టా చెప్తారు. దానిపైన ఐడెంటిఫికేషన్, రేషన్ ఇవ్వడం, పెన్షన్ ఇవ్వడం, ఇంకోటి, ఇవన్నీ కూడా మనం ఉపయోగిస్తున్నాం. ఇట్ ఈజ్ లీగల్. అది గవర్నమెంట్. పార్టీకి ఏం అవసరం? పార్టీకి కామన్ మ్యాన్ డేటా తీసుకొని ఆయన ఏం చేస్తాడు? ఆధార్ తీసుకొని ఏం చేస్తాడు? ఆయనకు కావాల్సిన ఓటర్ లిస్టు, ఓటర్ హౌస్ అంతే కదా కావాలి. అది గవర్నమెంట్ ఓటర్స్ అయితే ఎన్నికల కమిషన్ ఓపెన్గా పెట్టారు. ఎనీబడి కెన్ యూజ్ దట్ డేటా. దట్ ఈజ్ దట్ డ్యూటీ. బూత్ కమిటీ కన్వీనర్ డ్యూటీ అంటే ఇంటింటికి వెళ్ళడం, ఓట్లు ఉన్నా లేదు చూడడం, లేని వాళ్ళకు ఓటు ఇప్పించడం, డూప్లికేషన్ తీసేయడం, ఓటర్స్ డే రోజున వీళ్ళందరినీ తీసుకొచ్చి ఓట్లు వేయించడం. దట్ ఈజ్ డ్యూటీ. దెన్ వై యు ఆర్ టాకింగ్? ఏది ఓటర్స్ లిస్ట్ కూడా దొంగతనం చేసి, దొంగతనం ఎందుకంటే రైట్ రాయల్గా దొరుకుతుంది. బజార్లో అన్నీ దొరుకుతాయి. నీకేం సంబంధం అంటున్నా? ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. నీకేం సంబంధం అంటున్నా? ఆంధ్రప్రదేశ్ ఓటర్స్, దెర్ ఈజ్ ఎలక్షన్ కమిషన్, దెర్ ఈజ్ సెపరేట్ పోలీస్. హూ ఆర్ యూ? నీకేంటి సంబంధం? నీవు నీ యొక్క డ్యూటీని నువ్వు అతిక్రమించావు, నీ హక్కుల్ని ఉల్లంఘించావు. నీకేం సంబంధం లేదు. అది ఒకవేళ నువ్వు అన్నావు ఆధార్ అన్నారు. ఆధార్ లేకపోతే ఫోన్లు చేసుకోకూడదు. కలెక్ట్ చేసుకొని ఆధారే కావాలి దానికి. ఓటర్స్ లిస్టులో ఉంటే ఇంటింటి పోయి ఫోన్ రాసుకొని వస్తే మళ్ళీ ఫోన్లు చేయొచ్చు కదా. ఊర్లో ఫోన్లు తెలియకుండా ఉండవు కదా ఎవరికి. దెన్ వాట్? మేము 4-5 సార్లు చేసుకొని డేటా అంతా కలెక్ట్ చేసి పెట్టుకున్నాం. మళ్ళీ ఫోన్లు మారుతూ ఉంటాయి, మళ్ళీ కలెక్ట్ చేసుకుంటాం. మాకు నమ్మిన వాళ్ళు, పార్టీని నమ్మిన వాళ్ళు ఫోన్ నెంబర్లు ఇస్తారు. కన్సెంట్తో ముందుకు పోతాం. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? మీ డైరెక్టరేట్లో ఫోన్ నెంబర్ లేవా? నువ్వు అడవి రాసుకోవాలనా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. లేవా మీకు? నేను ఇప్పుడంతా ఐవీఆర్ఎస్ అడుగుతా ఏమన్నా ఎవ్రీడే. ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇష్టం ఉంటే ఇస్తారు, ఇవ్వకపోతే ఇవ్వరు. వాళ్ళ ఇష్టం. చాయిస్ ఈజ్ దేర్స్. నేను ప్రజాభిప్రాయాన్ని తీసుకొని పార్టీ అభ్యర్థుల ఎంపీకి కూడా ఐవీఆర్ఎస్ తీసుకుంటున్నాను. హూ ఆర్ యూ టు స్టాప్ మీ? వెర్ ఈజ్ ది రూల్ టు స్టాప్ ఇట్? చట్టపరంగా ఏం చేయాలో అన్నీ చేస్తాం. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇంకా ఐఎమ్ డూయింగ్ బెటర్ సర్వీస్ ఫర్ ది పీపుల్ by taking people's consensus, consent, acceptance to select